హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పిఆర్ అకాడమీ. సో ముందుగా ఆర్ఆర్బీకి సంబంధించినటువంటి ఎవరైతే ప్రిపేర్ అవుతూ ఉన్నారో అది గ్రూప్ డి కానీ, ఎన్టీపీసీ కానీ, ఏఎల్పి కానీ, టెక్నీషియన్ కానీ, పారామెడికల్ కానీ ఏదైనా సరే మనకు ఆర్ఆర్బీలో ప్రిపేర్ అయినట్లయితే మా యొక్క యాప్ను మీరు వినియోగించినట్లయితే సో దాంట్లో ప్రతి కంటెంట్ కూడా మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎందుకు అంటున్నానంటే ఎన్సీఆర్టీకి సంబంధించినటువంటి క్లాసెస్ మా యొక్క యాప్లో మాత్రం మీకు చెప్పడం జరుగుతుంది. అండ్ చాలామంది ఏం చేస్తారంటే ఎన్సీఆర్టీ కంటెంట్ ఉందని చెప్తూ ఉంటారు. బట్ చెప్పే దాంట్లో కంటెంట్ ఉందా లేదని తెలియక చాలామంది కొనేస్తూ ఉంటాం అండ్ పర్చేస్ చేస్తూ ఉంటాం. సో మేము ఓపెన్ ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. మా యొక్క యాప్లో ఓన్లీ ఫర్ ఎన్సీఆర్టీ సంబంధించినటువంటి కంటెంట్ మాత్రమే మీకు వీడియో క్లాసెస్ అనేవి ఉంటాయి. అది కూడా 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్నటువంటి ప్రతి సబ్జెక్ట్ అండ్ చాప్టర్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. సో మరి ఈ వీడియో ఎందుకు సార్ అంటే ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎవరైతే ప్రిపేర్ అవుతూ ఉన్నారో సో వారందరికీ కూడా ఒక మాస్టర్ ప్లాన్ అనేది తీసుకురావడం జరిగింది. అది గ్రాడ్యుయేట్ కానీ అండర్ గ్రాడ్యుయేట్ కానీ ఏదైనా సరే ఒక ప్లాన్ ప్రకారంగా మనం చదువుకుంటూ వెళితే మనకంటూ ఒక పోస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో ఒకసారి చూద్దాం. సో మన యొక్క యాప్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు గ్రూప్ డి, ఎన్టీపీసీ, ఏఎల్పి, జేఈ, ఆర్పిఎఫ్ టెక్నీషియన్ గ్రేడ్ 1 మరియు గ్రేడ్ 3 సంబంధించినటువంటి కోర్సు కేవలం 749 రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది. సో దీంట్లో మీకు ఎన్సీఆర్టీ పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. అండ్ క్లాసెస్ కూడా ఎన్సీఆర్టీ క్లాసెస్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ప్రాక్టీస్ బిట్స్తో పాటుగా పీవైక్యూ ఏవైతే ఉన్నాయో అవి కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ టెస్ట్ సిరీస్ కూడా మాకు యాప్లో అందుబాటులో ఉంది. సో ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకోండి దాన్ని. రైట్. సో మరి ఎన్టీపీసీ 2025-2026కు సంబంధించి ఏదైతే ఉందో ఒకసారి చూద్దాం. సో గ్రాడ్యుయేట్ లెవెల్లో మనకు 8,113 పోస్టులు ఉన్నాయి. అండర్ గ్రాడ్యుయేషన్ సంబంధించి మనకు 3,445 పోస్టులు అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో మరి ఆర్టీఐ రిప్లై ప్రకారంగా నెంబర్ ఆఫ్ అప్లికేషన్లు వచ్చేసి 1,21,67,679 అప్లికేషన్లు అనేది రావడం జరిగింది. అంటే ఒక పోస్టుకు మనకు 1,052 మంది ఒక నెంబర్ ఆఫ్ పోస్టుకు అనేది ఉన్నారు ఒక పోస్టులో. అంటే నెంబర్ ఆఫ్ అప్లికేషన్లు వచ్చాయి. మరి ఆ నెంబర్ ఆఫ్ అప్లికేషన్లు కన్సిడర్ చేస్తే మనకు ఒక పోస్టుకు 1,052 మంది అనేది పోటీ పడుతూ ఉన్నారు. మరి దీంట్లో మనకు చాలామంది ఏంటంటే ఒక 60% మాత్రమే ఎగ్జామ్కి అటెండ్ అవుతారు. అంటే ఒక 1000 మందిలో ఇప్పుడు 500 మంది మాత్రమే ఎగ్జామ్కి అటెండ్ అవుతూ ఉన్నారు ఒక పోస్టుకు. అబ్జర్వ్ చేయాలి. మరి రాసే వాళ్ళందరూ కూడా సెలెక్ట్ అవుతారా అంటే అది కష్టం. మరి ఇప్పుడు ఏం చేయాలి సార్ అంటే సో చాలామంది ఏంటంటే ఏదో ఆలోచించుకుంటూ ఉంటారు. సో ఒక పోస్టుకు వచ్చేసి మ్యాక్సిమం మనకు ఉండేది ఒక 200 నుంచి 300 మంది పోటీ పడుతూ ఉన్నాం. అది అబ్జర్వ్ చేయాలి. సార్ అంత కష్టమా అనేసి ఆలోచించడంలో పడతాం ఇప్పుడు. సో అది ఎంత కష్టమో కాదు. సో ఇప్పుడు ఏంటంటే మనం ఒక ప్లాన్ అనేది వేసుకుంటూ చదువుకుంటే ఎలాంటి జాబ్ అయినా సరే మనం క్రాక్ చేయొచ్చు. ఒకసారి చూద్దాం. ముందుగా దానికి లెవెల్ ఏంటి, అసలు ఎన్ని రకాల పోస్టులు ఉంటాయో చూద్దాం. చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ లెవెల్ 6కి సంబంధించి మనకు 1,736 వేకెన్సీస్ ఉన్నాయి. స్టేషన్ మాస్టర్ లెవెల్ 6 వచ్చేసి 1,994 ఉన్నాయి. గూడ్స్ గార్డ్కి వచ్చేసి లెవెల్ 5 3,144 ఉన్నాయి. జూనియర్ అకౌంటెంట్ కమ్ టైపిస్ట్ వచ్చేసి లెవెల్ 5 వచ్చేసి 1,507 పోస్టులు ఉన్నాయి. సీనియర్ క్లర్క్ టైపిస్ట్ వచ్చేసి లెవెల్ 5 సో 732. టోటల్గా 8,113 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇది గ్రాడ్యుయేట్ లెవెల్ సంబంధించి. మరి అండర్ గ్రాడ్యుయేషన్ ఎలా ఉంది సార్? ఇక్కడ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ లెవెల్ 3 వచ్చేసి 2,022 ఉన్నాయి. అకౌంట్ క్లర్క్ వచ్చేసి టైపిస్ట్ 361. జూనియర్ క్లర్క్ టైపిస్ట్ వచ్చేసి 990. ట్రైన్ క్లర్క్ వచ్చేసి 72. సో ఓవరాల్గా 3,445 వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. సో మరి ఇక్కడ ఒకసారి చూసుకుందాం.
దాని యొక్క సిలబస్ ఏంటి, అసలు CBT 1 ఏముంటుంది అసలు. సో రీజనింగ్ మనకు 30 క్వశ్చన్లు 30 మార్కులు ఉంటుంది. జనరల్ అవేర్నెస్ వచ్చేసి 40 క్వశ్చన్లు 40 మార్కులు. మ్యాథమెటిక్స్ ఏదైతే ఉందో 30 క్వశ్చన్లు 30 మార్కులు. సో ఓవరాల్గా 100 క్వశ్చన్స్కి 100 మార్క్స్ 90 మినిట్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. అండ్ దీంట్లో మీకు 1/3 అనేది నెగిటివ్ ఉంటుంది. అంటే 3 క్వశ్చన్లు అనేవి రాంగ్ రాస్తే ఒక క్వశ్చన్ అనేది ఆన్సర్ కట్ అయిపోతుంది. సో అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్ వన్ చూస్తే CBT 2 NTPC CBT 2కు సంబంధించి గ్రాడ్యుయేట్ కానీ అండర్ గ్రాడ్యుయేట్ కానీ రెండు కూడా ఒకటే లెవెల్ ఇక్కడ. ఓకే, సో రీజనింగ్ 35 క్వశ్చన్లు 35 మార్కులు. జనరల్ అవేర్నెస్ 50 క్వశ్చన్లు 50 మార్కులు. మ్యాథమెటిక్స్ 35 క్వశ్చన్లు 35 మార్కులు. సో ఓవరాల్గా 120 క్వశ్చన్లు 120 మార్కులు. సేమ్ టైం మాత్రం అదే టైం అండి. అక్కడ 100 క్వశ్చన్లకి 90 మినిట్స్, బట్ ఇక్కడ 120 క్వశ్చన్స్కి కూడా 90 మినిట్స్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఇక్కడ కూడా 1/3 నెగిటివ్ అనేది ఉంటుంది, అబ్జర్వ్ చేయాలి. ప్రతిరోజు కూడా 9 గంటల షెడ్యూల్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి అది ఎలా ఉందో ఒకసారి చూద్దాం ఇక్కడ. సో డైలీ 9 అవర్స్ సెల్ఫ్ స్టడీ, మీకు మీరుగానే చదువుకోవాలి. మరి క్లాస్కి వెళ్ళే మళ్ళీ అలా కాదు, ఓన్లీ ఎవరైతే చదివేసుకుని ఉన్నారో వాళ్ళకి కోసం ఈ టైం టేబుల్. సో ఒకసారి చూద్దాం. డైలీ 9 అవర్స్ అనేది సెల్ఫ్ స్టడీ. డైలీ 100 ఫ్యాక్ట్స్ ఆఫ్ GS, జనరల్ స్టడీస్ ఏదైతే ఉందో దాంట్లో నుంచి ఒక 100 క్వశ్చన్స్ అనేవి చదవాలి. అండ్ డైలీ 21 లీనియర్ ఆఫ్ కరెంట్ అఫైర్స్. సో ప్రతిరోజు కూడా 20 క్వశ్చన్లు అనేవి కరెంట్ అఫైర్స్ అనేవి చదువుకోవాలి. అండ్ సాల్వ్ 70 మ్యాథ్స్ అండ్ రీజనింగ్. ఏవైతే మ్యాథ్స్ అండ్ రీజనింగ్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఉన్నాయో మీకు నచ్చిన టాపిక్ తీసుకొని ఆ టాపిక్లో ఉన్నటువంటి ఒక 70 క్వశ్చన్స్ అనేవి ప్రాక్టీస్ చేయాలి. దట్ మీన్స్ ఏంటంటే ఇక్కడ మ్యాథ్స్లో ఒక 35, రీజనింగ్ ఒక 35 అనేది ప్రాక్టీస్ చేస్తే మీకు సరిపోతుంది. మళ్ళీ ఇక్కడ డైలీ ఒక మార్క్ టెస్ట్ అనేది కంపల్సరీగా రాయాలి. సో ఎవ్రీడే మార్క్ టెస్ట్ అనేది రాయాలి. మరి ఇక్కడ రీజనింగ్ ఒకసారి చూసుకుంటే CBT 1లో 30 ఉంటాయి, CBT 2లో 35 క్వశ్చన్లు అనేది రావడం జరుగుతుంది. మ్యాథ్స్ వచ్చేసి CBT 1లో 30, CBT 2లో 35. ఒకసారి ఇక్కడ చూద్దాం. ఇప్పుడు స్టాటిక్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్. స్టాటిక్ జీకే ఏం చదవాలి సార్? క్లాసికల్ ఫోక్ డాన్సెస్, వాటర్ ఫాల్స్, ఫెస్టివల్స్, టెంపుల్స్ అండ్ మౌంటైన్స్, బుక్స్ అండ్ అథర్స్, ఇంపార్టెంట్ డేస్ విత్ థీమ్స్ అండ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. ఇవన్నీ కూడా స్టాటిక్ జీకేకి సంబంధించినటువంటి క్లాసెస్. చాలా టాపిక్స్ ఉంటాయి, అవన్నీ మనకు అవసరం లేదు. NTPC ఎవరైతే ప్రిపేర్ అవుతా ఉన్నారో ఈ 7 టాపిక్లు చదువుకోండి. జీకేలో నీకు అవుట్ ఆఫ్ అనేది పడిపోతుంది నాన్న. సో ఈ 6 టాపిక్లు మాత్రం. మరి కరెంట్ అఫైర్స్ ఏం చదవాలి సార్? అవార్డ్స్ అండ్ హానర్స్, గవర్నమెంట్ స్కీమ్స్, స్పోర్ట్స్, ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్, ర్యాంకింగ్ అండ్ ఇండెక్స్, మిలిటరీ ఎక్సర్సైజెస్ 2024 లేదా 25లో జరిగినటువంటి ఒలింపిక్స్ కానీ ఇంకేమైనా సరే ఎక్సెట్రా జరుగుంటే అవి చదువుకోండి. అంటే ఇంపార్టెంట్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ మీరు చూడాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ అండ్ కరెంట్ జీకే. సో ఎక్కువగా మరి ఏం చదవద్దు. ఈ 7 లెసన్లు ఇవి ఒక 7 టాపిక్స్. ఈ 14 టాపిక్స్ చదివితే జనరల్ అవేర్నెస్కి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ మీ చేతిలో ఉండేటట్టే. ఓకే రైట్, నెక్స్ట్ వన్ చూద్దాం. జీకే వచ్చేసి మనకు CBT 1లో 40 వస్తాయి, CBT 2లో మీకు 50 రావడం జరుగుతుంది. నెక్స్ట్ జీకే ఒకసారి ఇక్కడ చూద్దాం. మరి ఎక్కువగా ఎక్కడి నుంచి రావడం జరుగుతుంది? ఇండియన్ పాలిటీ CBT 1లో 2 నుంచి 4, CBT 2లో 4 నుంచి 6. హిస్టరీ ఏదైతే ఉందో 4 నుంచి 7, 5 నుంచి 8. జాగ్రఫీ సంబంధించి 4 నుంచి 7, CBT 2లో 5 నుంచి 8. ఇండియన్ ఎకానమీకి సంబంధించి 3 నుంచి 4, 4 నుంచి 6. జనరల్ సైన్స్ ఏదైతే ఉందో 2 నుంచి 4, 4 నుంచి 6. స్టాటిక్ జీకే ఎక్కువగా అడుగుతూ ఉంటాడు 4, 6 నుంచి 8, 8 నుంచి 10. కరెంట్ అఫైర్స్ వచ్చినప్పుడు 4 నుంచి 6, 5 నుంచి 7. కంప్యూటర్ ఏదైతే ఉందో 2 నుంచి 4, 2 నుంచి 3. అంటే CBT 1లో ఎన్ని రావచ్చు, CBT 2లో ఎన్ని రావచ్చు అని అడుగుతూ ఉన్నాడు ఇక్కడ. అబ్జర్వ్ చేయాలి. ఓకే రైట్, మరి ఒకసారి సెలక్షన్ ప్రాసెస్ చూద్దాం. CBT 1 కంప్లీట్ ఎప్పుడైతే అవుతుందో వెంటనే మీరు ఏమవుతున్నానంటే CBT 2కి సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది. CBT 1 కంప్లీట్ అయినాక CBT 2కి వెళ్ళడం జరుగుతుంది.
దాని తర్వాత మీరు టైపింగ్ టెస్ట్ అండ్ సిబిఐటి అంటే అండర్ గ్రాడ్యుయేషన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు టైపింగ్ టెస్ట్కి వెళ్తారు. గ్రాడ్యుయేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సిబిఈటికి వెళ్తారు, అంటే సైకో టెస్ట్ రాయడానికి వెళ్తారు. మరి దాని నుంచి తర్వాత సార్ అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ అండ్ ఫైనల్గా మన యొక్క గోల్ అనేది రీచ్ అవుతామండి, అంటే జాయినింగ్ లెటర్ అనేది మనకు రావడం జరుగుతుంది. సో మన యొక్క యాప్లో గ్రూప్ డి, ఎన్టీపీసీ, ఏఎల్పి, జేఈ, ఆర్పిఎఫ్, టెక్నీషియన్ గ్రేడ్ 1 మరియు గ్రేడ్ 3కి సంబంధించినటువంటి కోర్సు ఎనీ కోర్సు ఏదైనా తీసుకున్నా 749 రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకోండి. ఈ ఆఫర్ కేవలం మనకు సంక్రాంతి 3 రోజులు మాత్రం వరకే ఉంటుంది. సో ప్రతి ఒక్కరూ వినియోగించుకోండి. సో ఇంకా మన యొక్క యాప్లకు సంబంధించి ప్రతిదీ కూడా మీకు ఇవ్వడం జరుగుతుందండి. ఎస్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.